ఇక్కడే కాదు, అమెరికాకు కూడా మా మంత్రులు వెళ్ళి ఆ నిపుణులతోనే ఆ సంస్థలతో మాట్లాడి తిరిగి ప్రారంభించినాం. దానికి మమ్మల్ని అభినందించాలి. సార్ ఇప్పుడు వాళ్ళు 9 రోజులు అవుతుంది ఈరోజు వచ్చే కార్మికులు 8 మంది, అంటే వాళ్ళు వైద్యపరంగా చూస్తే ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు సార్? ఇప్పుడు రవి, ఇది అని మనం కాంక్రీట్గా చెప్పడానికి వీలు లేదు. అన్లెస్ అంటిల్ ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళి మొత్తం విశ్లేషిస్తున్న వాళ్ళు ఇచ్చిన నివేదికలు మాత్రమే ముఖ్యమంత్రిగా నేను చెప్పగలను. నేను అట్లా కాకుండా డాక్టర్ లాగానో లేకపోతే ఇతర నిపుణులలాగానో నేను ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే అది తొందరపాటుతనం అవుద్ది. మీ అందరికీ ఏం అవగాహన ఉందో మాకు కూడా సేమ్ అదే అవగాహన ఉంది. మీరందరూ ఏమనుకుంటున్నారో మేము కూడా అదే అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ప్రకటించాలన్నప్పుడు అధికారికంగా దాన్ని మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. దేవాదులలో చచ్చిపోతే నాకు తెలిసి 9 మంది అనుకుంటా దేవాదుల్లో చనిపోయింది. 5 ఏళ్ళ వరకు బాడీలు కూడా దొరకలే. 5 ఇయర్స్ పట్టింది ఆ రోజు. ఈ విషయం అప్పుడే ప్రతిపక్షము మర్చిపోతే ఎట్లా? సో ఈ ప్రమాదం అంతెందుకు, ఇప్పుడు మనం పవర్ జనరేషన్లో జరిగిన ప్రమాదం మీ అందరి కళ్ళ ముందరనే జరిగింది. ఇప్పటివరకు రిపేర్ చేసిరా? ఇప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికే తీసుకెళ్తాను నేను. ఒకసారి చూడండి మీరు. ఇన్నేళ్ళైనా వాళ్ళు ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు కదా, కనీసం వచ్చానో చూసినా ఈ రోజు వరకు వాళ్ళు రిపేర్ కూడా చేయలే. సో ఇప్పుడు ఏదైనా ప్రమాదం అనేది దురదృష్టకరం. ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి, ప్రమాదం మీద పూర్తి వివరాలు అందించడానికి నిపుణులు ఉన్నారు. నిపుణులు ఏ వివరాలు అయితే మాకు చెప్తున్నారో మేము అవి మాత్రమే బయటికి చెప్పగలము. మీరు అనుకుంటున్నట్టు, మేము అనుకుంటున్నట్టు ఏదైతే సమాచారం ఉందో మేము అది అధికారికంగా ప్రకటించడానికి అది సమంజసం కాదనేది నా ఉద్దేశం. ఇక్కడ పనిచేస్తున్నది ఇప్పుడు ఆ పవర్ జనరేషన్లో ఉన్న సమస్యల్ని జనరేషన్ వాళ్ళకి చెప్పినాం. భవిష్యత్తులో అట్లాంటి ఉత్పత్తి కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి సూచనలు చేసినాము. సో నేను అనేది ఏంటంటే అదేమో మ్యాన్మేడ్ మిస్టేక్, ఇదేమో ప్రకృతి వల్ల జరిగింది. అంటే ఇది 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 ఒక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ రాజకీయ పార్టీలు లోపలికి పోయి నిర్లక్ష్యం వల్ల జరగలేదు. పని చేస్తుంటే పనిలో భాగంగా ఈ ప్రమాదం వచ్చింది. సాంకేతిక నిపుణుల నిర్లక్ష్యమో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండి సంఘటన జరగడం వేరు. సాంకేతికంగా అక్కడ సడన్గా ఒక ఇన్సిడెంట్ ఆర్ ఒక యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం ప్రతిరోజు కారు నడుపుతూనే ఉంటాం, ప్రతిరోజు మనం జాగ్రత్తగా పోతూనే ఉంటాం. అనుకోకుండా ఎవరైనా ఎదురుగా వచ్చి వాళ్ళని తప్పించడానికి పోయి మనం చెట్టు కుద్దినాం అనుకో, తాగి నడిపి ప్రమాదం చేసేటోడికి, ఎవరినైనా రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని తప్పించడానికి పోయి చెట్టు కుద్దుకున్న వాడికి 2 ప్రమాదాలే. ఏ ప్రమాదాన్ని ఎట్లా చూస్తావు? కాళేశ్వరం ప్రమాదం అనేది తాగి బండి నడిపి ప్రజల్ని గుద్దినోని విధానం అయితే, ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది. ఈ 2 ప్రమాదాలకున్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమవుతలేదో నాకు తెలియదు. ఇక్కడ పనిచేసేది ఇతర రాష్ట్రాల కూలీలే, చిక్కుకున్నది వాళ్ళే. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా నష్టపో వాళ్ళకి ఏమైనా ఇంకా టూ ఎర్లీ టు సే. ప్రభుత్వము ఆ కుటుంబాలను ఆదుకుంటుంది, దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆ కుటుంబాలకు భరోసా ఇస్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. డెఫినెట్గా ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. అది సమయం సందర్భం ఎప్పుడు ఏ విధంగా అనేది కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం. కరెక్ట్. కేసీఆర్ ఏడున్నాడు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? కేసీఆర్ ఎక్కడున్నాడు?